హాయ్ హలో నమస్తే, నేను మీ సత్యవాణి. మోడర్న్ మంత్ర ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీతో నా ట్రిఫోమాక్స్ రోబో వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పబోతున్నాను. ఇది నేను ఒక 2 years నుంచి తీసుకోవాలనుకుంటున్నానండి. అంటే నేను ఎక్కడో చూసానమాట, చాలా బాగుందని చెప్పని నేను అమెజాన్ లో అలా చెక్ చేశాను. మన ఇండియాకి అయితే 2 years బ్యాక్ అమెజాన్ లో నాకైతే ఏం చూపించలేదు. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక 1 year నుంచి వస్తున్నాయి, కానీ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి అవి. ఒక 35,000, 40, ఇంకా 50,000 అంతంత రేంజ్ లో ఉండేటప్పటికి అది నేను ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్ అయితే కాదని చెప్పని వెయిట్ చేస్తా ఉన్నాను. అయితే ఒక 3-4 months బ్యాక్ చూసాను అనమాట. ఈ ట్రిఫో అనే కంపెనీ వాళ్ళది 20,000 లోపలే ఉందన్నమాట. తీసుకుందామా అనుకున్నాను, కానీ ధైర్యం చేయడానికి సరిపోలేదు. ఎందుకనంటే అంత మంచిగా బాగా తెలుసున్న బ్రాండ్ అయితే కాదు కదా. తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ ఉంటాయో ఉండవో అని చెప్పని వెయిట్ చేశాను. కానీ మళ్ళీ రీసెంట్ గా చెక్ చేసినప్పుడు అది కాస్ట్ బాగా, అంటే మన రిపబ్లిక్ డే అప్పుడు అమెజాన్ లో ఆఫర్ కి బాగా తక్కువకి వచ్చింది. అంటే 12,990, అంటే 13,000కి వచ్చేటప్పటికి సరే అని చెప్పని ఇంకా ధైర్యం చేసి తీసుకుందామని డిసైడ్ అయిన తర్వాత నేను వాళ్ళ కస్టమర్ కేర్ కి కాల్ చేశాను. నాకున్న డౌట్స్, నాకు కావాల్సిన విషయాలు, నాకు అదేమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి అన్ని తెలుసుకొని అన్ని కనుక్కున్న తర్వాత ఓకే ఇంకా సేఫ్ సైడ్ మనము అప్రోచ్ అవ్వచ్చు, మనమే తీసుకోవచ్చు అని అనుకున్న తర్వాత నేనైతే ఆర్డర్ అయితే చేశానండి. నేను కొనుక్కున్నాను, నాకు ఇది బాగా వర్క్ చేస్తోంది అని మీతో చెప్పడానికి, ఎవరికైతే దీన్ని యూజ్ చేసుకోవడం రాదో వాళ్ళకి ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో. మిమ్మల్ని ఎవరిని కూడా నేను కొనుక్కోమని అయితే ఎంకరేజ్ అస్సలు చేయటం లేదు. ఈ వస్తువే కాదు, ఏ వస్తువైనా సరే మీకు అది బాగా అవసరం అంటే దాని గురించి 1కి 10 విషయాలు అన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ఏ వస్తువైనా కొనుక్కోవాలి. నిజంగా అది మనకి అవసరం అయితేనే. అదైతే నా పాలసీ అండి. ఈ రోబో మాప్ నీకెందుకు అవసరము అని అంటే, నాకు ప్రతిరోజు అవసరం అయితే కాదు. నేను ఊరెళ్ళినప్పుడు, లేదా అంటే నాకు హెల్త్ బాగోనప్పుడు, అంటే మాకు లోపల వచ్చి అమ్మాయి క్లీనింగ్ అది చేసే మెయిడ్ అయితే మాకు లేదు. మామూలుగా బయట వెజల్స్ అవి క్లీన్ చేస్తుంది తప్ప నేను లోపలికి వచ్చి క్లీన్ చేయించుకునే ఇలాగా అయితే నేను పెట్టుకోలేదు. నేను పీరియడ్స్ లో ఉన్నప్పుడు, లేదా అంటే నేను ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, నా హెల్త్ బాగోనప్పుడు, కొంచెం బిజీగా ఉన్న టైమింగ్స్ లో నాకు చాలా కష్టమైపోతోంది. అందుకని చెప్పని నేను తీసుకోవాలని 2 years నుంచి వెయిట్ చేస్తూ ఫైనల్ గా ఇప్పటికే తీసుకున్నాను. నా ఒక రకమైన చిన్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. దీని గురించి ఏం చెప్పాలి, చాలా చెప్పాలి. చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. నాకు అసలే కొద్దిగా ఓసిడి, నాకంటే కూడా ఇది చాలా బాగా అయితే క్లీనింగ్ అయితే చేస్తోంది. కంఫర్టబుల్ గా, హాయిగా 1-2 రోజులు దీని క్లీనింగ్ పర్ఫెక్ట్ గా అనిపించదు. అంటే మన ఇంటి మ్యాప్ ని అది కొంచెం అర్థం చేసుకోవడానికి దానికి కొద్దిగా టైం పడుతుంది. డే బై డే అదైతే పర్ఫెక్ట్ గా క్లీన్ చేస్తుంది. చెప్తున్నాను కదా, నాకన్నా కూడా చాలా అంటే చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఓపెన్ చేసిన దగ్గర నుంచి దీంట్లో సెట్టింగ్స్ ఏంటి, అవన్నీ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫస్ట్ అమెజాన్ వాళ్ళైతే ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారు, చాలా స్ట్రాంగ్గా చేశారు, ప్రొటెక్టివ్గా చేశారు. బాగా పైన ఒక కార్డ్బోర్డ్ ఉంది, లోపల మళ్ళీ ఇంకొక ట్రిఫోమాక్స్ వాళ్ళది ఒక మంచి బాక్స్ అయితే ఉంది. సో మన ట్రిఫోమాక్స్ అయితే అదండి, ఓపెన్ చేసాము. అదైతే మాన్యువల్ అనమాట. మాన్యువల్ అంతా ఫస్ట్ క్లియర్గా చదివాను. ఆల్రెడీ వాళ్ళని అడిగినా కూడా మళ్ళీ క్లియర్గా అయితే చదివాను. అక్కడ ట్రిఫోమాక్స్ రోబోతో పాటు అదేమో ఛార్జర్ వైర్ ఇచ్చారు, అలాగే డాకింగ్ స్టేషన్ కూడా ఇచ్చారు. వాక్యూమ్ క్లీనర్ని ఫస్ట్ కింద అయితే పెట్టుకోండి. కింద పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంది కదా, ఆ స్ట్రిప్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఇట్లా మూవ్ అయినట్టుగా అనిపించింది కదా, అదేంటంటే సెన్సార్ లాగా అనమాట. సెన్సార్ అయితే కాదు, ఏదైనా తగిలినప్పుడు దాని తగులుతుంది తప్ప వాక్యూమ్ క్లీనర్కి దెబ్బ తగలకుండా అనమాట. ఫోన్లో ట్రిఫో అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మన మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాది మ్యాక్స్ కాబట్టి మ్యాక్స్ అనేది అయితే నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాప్ కొన్ని పర్మిషన్స్ ఇస్తుంది, అన్నిటిని ఓకే చెప్పండి. మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే పవర్ ఆన్ చేయాలి.
మనం ఏం చేయాలి, ఎలా చేయాలని యాప్లో అయితే చూపిస్తుంది. మనం జస్ట్ దాన్ని ఫాలో అయిపోవాలి. ఇక్కడ యాప్లో ఏం చూపిస్తుంది అంటే పవర్ బటన్ని 5 seconds ఆన్ చేయండి అని చెప్పని నేనైతే ఫస్ట్ ఆన్ చేశాను. ఆన్ కాలేదు. అప్పర్ లిడ్ ఓపెన్ చేసి ఆన్ చేయమన్నారు కదా అని మళ్ళీ అప్పర్ లిడ్ కూడా ఓపెన్ చేసి ఆన్ చేశాను. ఆన్ కాలేదు. నాకైతే భయం వేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టాను ఒక 10 minutes. ఈసారి సెట్ అయింది. ఇప్పుడు పవర్ ఆన్ చేసిన తర్వాత ఛార్జింగ్ ఒక 10 minutes పెట్టి అప్పుడైతే పవర్ అయితే అది ఆన్ అయింది. ఈ లోపు నేను పడ్డ టెన్షన్ ఉంది చూడండి, అబ్బా మాటల్లో చెప్పలేను నిజంగా. ఇది మళ్ళీ ఇప్పుడు ఎక్స్చేంజ్ పెట్టాలా దేవుడా అని. I've scanned the QR code. Connecting now. థర్డ్ ఆప్షన్ వచ్చేసి వైఫై పాస్వర్డ్ అవన్నీ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇంతక చూపించాను కదా స్కాన్ ద క్యూఆర్ కోడ్ అని వచ్చింది. అవన్నీ అయిన తర్వాత మొత్తం యాప్ ఫోను ఒకసారి రోబోతో సింక్రనైజ్ అవుతుంది. అయిన తర్వాత దానికి ఆల్రెడీ అక్కడ ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ని ఉంచేస్తే ఉంచేయచ్చు, లేకపోతే డిలీట్ చేసి మనం ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. నేనైతే బుజ్జి అని అయితే నేమ్ పెట్టుకున్నాను. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిద్దామని చెప్పని గడప దగ్గర ప్లేస్ని నేనైతే వీడియో అయితే తీశాను. చూసారు కదా, గడప మూలకి అయితే వెళ్ళి నీట్గా అయితే క్లీన్ చేసేస్తుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ గడపలు లేవంటే రూమ్కి మధ్యలో అయితే గడపలు లేవు కాబట్టి ఇది ఇలా ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనరే కాదు, ఒకవేళ కాస్ట్లీగా ఉన్న రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అయినా కూడా ఉన్న మైనస్లో ఫస్ట్ది ఏంటంటే ఏ తలుపు వెనకాలకి కూడా అది వెళ్ళి అయితే క్లీన్ చేయలేదు. ఇలా తలుపు దగ్గరికి వెళ్ళి దాన్ని గుద్దుకొని వెనక్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇంకా కొద్దిగా కాస్ట్ తక్కువది కాబట్టి గుద్దుకుంటుంది. ఇంకా కొంచెం కాస్ట్లీ దాటిలో సెన్సార్స్ ఉంటాయి. అది ఫస్టే మన ఇల్లంతా స్కాన్ చేసేసుకుని ఇంకా ఈ ప్లేస్లో గాడ్ ఉంది, ఈ ప్లేస్లో డోర్ ఉంది కాబట్టి మనం వాటిని టచ్ అవ్వకుండానే అవైతే క్లీన్ చేసేసేవి కూడా ఉన్నాయి. అవైతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. ఈ కాస్ట్లో ఇదైతే చాలా బాగుంది. నేను ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను. ఆ బ్రష్ ఎలా క్లీన్ అవుతుందో చూసారు కదా, అలా ప్రతి కార్నర్ని సైడ్స్ని కూడా అది నీట్గా అయితే క్లీన్ చేస్తుంది. మన ఈ ట్రిఫో వాక్యూమ్ క్లీనర్లో జిగ్జాగ్ మోడ్లో మాత్రమే క్లీనింగ్ అయితే ఉంది. స్పాట్ క్లీనింగ్ కూడా అంటే ఒక ప్లేస్లోనే క్లీన్ చేసే ఆప్షన్ కూడా ఉంది. కానీ కొంచెం వేరే మాప్స్లో మనకి జిగ్జాగ్లో కావాలంటే జిగ్జాగ్ మోడు, స్ట్రైట్ లైన్ మోడు, లేదా అంటే ఓన్లీ కార్నర్సే క్లీన్ చేయాలి అని అంటే అట్లాంటి కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి అయితే ఇవేనండి తేడా. ఇంకా ఇది డోర్ మ్యాట్ల మీద కూడా అంటే 2 mm హైట్ ఉన్న డోర్ మ్యాట్ల మీద కూడా వెళ్ళి క్లీన్ అయితే చేస్తుంది. కానీ నాకైతే అది నచ్చలేదు. ఎందుకనంటే మన మ్యాట్స్ కింద కూడా కొద్దిగా దుమ్ము ఉండిపోతుంది కదా, అందుకని చెప్పని నేను ఇది ఆన్ చేద్దామని అనుకునేటప్పుడు మ్యాట్లన్నీ కూడా తీసేస్తున్నాను. అది ఫ్రీగా అయితే క్లీన్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు మంచం కింద ఎలా క్లీన్ అవుతుందో చూపిస్తున్నాను. చూసారు కదా, మంచం కోడు టచ్ అయ్యి అది పక్కకి వెళ్ళి మళ్ళీ సైడ్కి వచ్చి ఎలాగైనా సరే మంచం కోడు చుట్టూ కూడా క్లీన్ చేసింది. ఎక్కడ లేని ఎంత సాఫ్ట్ దుమ్ము డస్ట్ కూడా వచ్చేసింది. ఏ మూలని కూడా వదలలేదు. దీనిని మనం క్లీన్ చేయాలి అనుకునేటప్పుడు ఎలాగా అంటే అప్పర్ లిడ్ ఓపెన్ చేసి అక్కడ పుష్ చేస్తే ఆ బాక్స్లోకి మనకి కలెక్ట్ అయిన దుమ్ము అంతా కూడా ఉంటుందండి. అక్కడ ఏమన్నా వెంట్రుకలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. మీకు చూపించడం కోసమని నేను ఒక న్యూస్ పేపర్ మీద వేసి చూపిస్తున్నాను. చూసారా ఏంటి మా ఇంట్లో ఇంత డస్ట్ ఉందా అని నేనే ఆశ్చర్యపోయాను. డైలీ క్లీన్ చేసినా కూడా అంటే మంచాలు కార్నర్స్లో ఉందనుకుంటా ఇంత డస్ట్ అయితే, ఇంత ఫైన్ అంతా కూడా వచ్చేసింది. ఒక చోటకంతా కలెక్ట్ అయిపోయింది. దీనిని మనం రెగ్యులర్గా ఏ రోజుదో ఆ రోజు క్లీన్ చేసుకుంటే బెటరు. ఈ మాప్కి వెనకాల మెయిన్ బ్రష్, సైడ్ బ్రష్ ఉంటుంది. ఈ సైడ్ బ్రష్ రొటేట్ అవుతూ వచ్చిన డస్ట్ అంతా వెనక్కి తోసేస్తే ఈ మెయిన్ బ్రష్ అంతా కూడా సక్ చేసేసుకుంటుంది. వెంట్రుకలు అలాంటివి దారాలు కూడా ఇక్కడే ఉంటాయి. దీనికి అటు ఇటు ఒక 2 వీల్స్, ఫ్రంట్లో ఒక వీలు అయితే ఉంది. ఇప్పుడు ఈ మాప్ని ఫోన్లో ఉండే యాప్ ద్వారా దాని సెట్టింగ్స్ అవి ఎలా ఉంటాయో చూద్దాము. ఇక్కడ బుజ్జి ఆఫ్లైన్ అని ఉంది కదా, ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేసిన తర్వాత చూడండి బుజ్జి ఆన్లైన్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. క్లీన్ అనేది నేను క్లిక్ చేశాను. అది ఆటోమేటిక్గా ఎక్కడున్నా సరే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఛార్జింగ్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేస్తాను. అది ఎక్కడున్నా సరే
రీఛార్జ్ అనే ఆప్షన్ నొక్కినప్పుడు ఎక్కడున్నా సరే అది వెతుక్కుంటూ డాకింగ్ స్టేషన్ ఎక్కడుందో వెతుక్కుంటూ వచ్చి రీఛార్జ్ ఆటోమేటిక్గా దానంతటా అదే ఛార్జ్ అయితే అయిపోతుంది. మా ఇంటిని ఇదైతే 40 minutes అయితే క్లీన్ చేయడానికి టైం పడుతుంది. 100% ఛార్జింగ్ ఉంటే ఒక 60% ఛార్జింగే అవుతుంది, ఇంకా 40% అయితే మిగిలిపోతుంది. ఒకవేళ ఎనీ కేసు ఎప్పుడైనా క్లీన్ చేస్తూ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే కూడా అది ఆటోమేటిక్గా వచ్చి ఛార్జింగ్ డాకింగ్ స్టేషన్ వెతుక్కొని రీఛార్జ్ అయితే అయిపోతుంది. Charging. నెక్స్ట్ నేను మాన్యువల్గా అంటే ఫోన్ యాప్లో చూసుకుంటా ఈ రోబో మాప్ని అటు ఇటు తిప్పాలంటే ఎలా తిప్పాలి అనే ఆప్షన్ చూపిస్తున్నాను. దీన్ని ఇక్కడ మనం ఇట్లా అన్నప్పుడు ఆ వాక్యూమ్ క్లీనరు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేను స్టార్ట్ వీడియో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఎక్కడ తిరుగుతుంటే అక్కడ వీడియో ఫుటేజ్ అంతా మనకైతే చూపిస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న 3 dotsని అయితే టచ్ చేశాను కదా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. వాయిస్ సెట్టింగ్స్ అంటే ఇప్పుడు మనకి ఛార్జింగ్ అని, పవర్ ఆన్ అని, వాల్యూమ్ వినిపిస్తుంది కదా, మనకి ఎంత వాల్యూమ్ కావాలని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అనమాట, అదేమో రెజ్యూమ్ క్లీనింగ్. ఇది ఎప్పుడు కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లీనింగ్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ మనం టైము మోడ్ సెట్ చేసుకుంటే మనం ఉన్నా లేకపోయినా మాప్ కనుక పవర్ ఆన్లో ఉంటే అది ఆటోమేటిక్గా అయితే క్లీన్ చేసుకుంటుంది. ఆ పైన ప్లస్ బటన్ని ప్రెస్ చేసి మనకి ఏ టైం కావాలో ఆ టైంని సేవ్ చేసుకుంటే ఆ టైం అయితే సేవ్ అయిపోయి ఉంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సేవ్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ క్లీన్ మోడ్ కూడా ఉంది కదా, ఇక్కడ మనము క్విట్ మోడు, ఇంకా నార్మల్ మోడు, టర్బో మోడు కూడా ఉంటాయి. క్విట్ మోడ్లో అదే క్వైట్ మోడ్ అయితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ హిస్టరీ. నేను ఈ మాప్ని ఎన్నిసార్లు యూజ్ చేశాను, అది ఎంత ఏరియాని క్లీన్ చేసింది అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు. నేను ఇక్కడ 9 times యూజ్ చేశాను, అంటే ట్రయల్ పార్ట్కి ఒక ఫ్యూ సెకండ్స్ ఆన్ చేసినా కూడా అందులో వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ అనమాట. ఇందులో ఇది మెయిన్ బ్రష్, సైడ్ బ్రష్, ఫిల్టర్, ఇవి 145 hours అయిపోయిన తర్వాత మనం కొత్తది పెట్టుకోవాలి. అయితే ఈ బ్రష్లు ఏవి పాడవలేదు అని మనకు అనిపిస్తే కనుక మళ్ళీ మనం రీసెట్ నొక్కుకొని ఓకే ఆప్షన్ చేసుకుంటే ఇది మళ్ళీ 0 hours నుంచి స్టార్ట్ అవుతుంది. హెప్పా ఫిల్టర్ మాత్రం అది రీసెట్ చేసుకోండి అని చెప్పినప్పుడు మాత్రం తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఇక్కడ టర్న్ ఆన్ మోషన్ డిటెక్ట్ అంటే మనకి దాని ముందు నుంచి ఎవరైనా వెళ్ళినా ఏమైనా కదిలినా కూడా అంతా మనకి రికార్డ్ అయిపోతుంది. మన ఇంట్లో లేనప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనము సర్వే చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా మనకి సెక్యూరిటీలా కూడా పనిచేస్తుంది. ఫైండ్ మై రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నప్పుడు అది ఎక్కడున్నా సరే మనకి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. నేనైతే కస్టమర్ కేర్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను, వాళ్ళని వాయించి వదిలిపెట్టాను. నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాను. అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఓకే అని అనిపించిన తర్వాత నేను దీనికి వెళ్ళాను. సో నేను నాకు వచ్చిన కొన్ని డౌట్స్ని వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే నాకులాగే మీరు కూడా కదా, నాకు వచ్చిన డౌట్సే మీకు కూడా రావచ్చేమో అని చెప్పని నేను ఈ డౌట్స్ అన్ని మీకు ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. ఈ ట్రిఫోమాక్స్ రోబో వాక్యూమ్ క్లీనర్ గురించి ఒక విషయం అయితే చెప్పాలండి. వాక్యూమ్ క్లీనర్ గురించి పక్కన పెడితే కస్టమర్ కేర్ వాళ్ళు మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని డౌట్స్ వచ్చినా చాలా ఓపిక్ గా అయితే సమాధానం అయితే ఇస్తున్నారు అనమాట. మెయిన్ నాకు అదైతే బాగా నచ్చింది. నేనైతే ఈ ట్రిఫోమాక్స్ రోబో వాక్యూమ్ క్లీనర్ మాపింగ్ అంటే తడి బట్ట వేసేదైతే నేను తీసుకోలేదండి. నాకు మామూలుగా డ్రైగా తుడిచిపెడితే సరిపోతుందని చెప్పని నేను డ్రై మాపే తీసుకున్నాను. వెట్ మాప్ కావాలంటే దానికి వేరే ఆప్షన్ ఉంటది, అది కూడా అది తీసుకోవాలి. నేనైతే మాత్రం డ్రై మాప్ తే తీసుకున్నాను. మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను. నేను ఫోన్ లో వాట్సాప్ లో కంపెనీ వాళ్ళతో చాట్ చేశాను. నేను డైరెక్ట్ గా వాళ్ళని అడిగిన క్వశ్చన్స్, వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్స్ ను 1 by 1 అయితే మీకు చెప్తాను. ఫస్ట్ నేనైతే ఇది ఎంత ఏరియాని క్లీన్ చేస్తుంది అని అయితే అడిగానండి. ఈ ట్రిఫోమాక్స్ అయితే 2500 square feet ఉన్న ఇల్లుని క్లీన్ చేస్తుంది అని అయితే వాళ్ళు చెప్పారు. మాదైతే 2100 square feet. ఓకే, నాకు ఇది సరిపోతుంది అనేసి ఫస్ట్ స్టెప్ లో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే వర్క్ అవుతుందండి. అంటే మధ్యలో ఉన్న మెట్లు అయితే తొడవదు, కానీ
మిగిలిన పైన ఫ్లోరు కింద ఫ్లోరు ఒకవేళ అది ఇంకొంచెం ఎక్కువ ఫీట్ ఉన్నా అంటే స్క్వేర్ ఫీట్ 3000 4000 అట్లా ఉన్నా కూడా ఒక 2-3 సార్లు ఛార్జింగ్ అయితే చేసుకొని ఇదైతే క్లీనింగ్ అయితే చేస్తుంది. అంటే ఇంకా నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది మాకైతే మెట్లు అవి లేదు కానీ నేను ఎవరికైనా చెప్పాలంటే తెలుసుకోవాలి కదా అని చెప్పని మెట్ల మీద నుంచి కానీ వేట్ల మీద నుంచి అయినా కింద పడిపోతుందా అని అంటే కింద పడిపోదట. దీనికి కింద యాంటీ డ్రాప్ సెన్సార్లు అని ఉంటాయట. అది కిందకి అంటే మెట్లు దిగుతున్నాము అని అలాంటప్పుడు అది అలర్ట్ అయిపోయి కిందకి దిగకుండా ఉంటుందట, కింద అయితే పడిపోదు. ఇది 120 minutes అయితే వర్క్ చేస్తుందండి కంటిన్యూగా. అంటే ఒకసారి 100% ఛార్జింగ్ అనేది కంప్లీట్ గా అయిపోతే 120 minutes అయితే ఇది వర్క్ చేస్తుంది. మా ఇంటికి అయితే ఇది ఒక 40 నిమిషాల్లో ఇల్లంతా క్లీన్ చేసేసింది. అది మనం చూసుకొని క్లీనింగ్ అయిపోయింది అని ఆఫ్ చేసేసుకోవచ్చు, లేదా అంటే అది ఆల్రెడీ ఛార్జింగ్ ఉన్నంత కూడా క్లీన్ చేసిన పార్టే మళ్ళీ చేస్తూనే ఉంటుంది. అంటే వైఫై ఇచ్చారండి, వైఫై పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకోవాలి. అయితే ఫోన్ లో దీన్ని యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వైఫై ఫోన్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వైఫైకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. లేదు మేము డైరెక్ట్ గా ఇందులో మాన్యువల్ గా పవర్ ఆన్ చేసి క్లీనింగ్ ఒకటి చేసుకుంటాము, మాకు అది సరిపోతుంది అని అనుకుంటే వైఫై ఖచ్చితంగా ఉండాలి అని అయితే రూల్ ఏమీ లేదు. ఇది 5G ని సపోర్ట్ చేయదు. 2G మొబైల్ ని 2G వైఫై అలాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. మొబైల్ డేటా తో హాట్స్పాట్ ఆన్ చేసి కూడా వర్క్ చేస్తుంది, కానీ వైఫై ఉంటే ఇంకా బాగా వర్క్ చేస్తుంది. దీన్ని మనం స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, అంటే అలెక్సా, ఎకో డాట్ అట్లాంటి వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే అలెక్సా అవేమీ లేవు. నేను నార్మల్ గా వైఫైకి అయితే కనెక్ట్ చేసుకుని ఫోన్ లో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాను. ఇది మార్బుల్ ఫ్లోర్ అయినా నార్మల్ ఫ్లోర్ అయినా అంటే ఎత్తులు పల్లాలు అలా కాకుండా ఈక్వల్ గా ఉండే ఎలాంటి ఫ్లోర్ మీదైనా అయితే వర్క్ చేస్తుంది. ఇది రఫ్ సర్ఫేస్ మీద కూడా వర్క్ చేస్తుంది అని అయితే దీని డిస్క్రిప్షన్ లో ఉంది, కానీ నాకు తెలిసినంత వరకు ఇండోర్స్ ఇది క్లీన్ చేస్తుందండి. అవుట్డోర్ లో మాత్రం ఉపయోగించుకోవద్దు, అంటే గమ్ముని ఆ బ్రష్ అవన్నీ పాడైపోవడానికి అయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంటి లోపలే దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా నేను అడిగిన ఒక క్రేజీ క్వశ్చన్ ఏంటంటే బాత్రూమ్స్ కూడా క్లీన్ చేస్తుందా అని. వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే డ్రైగా ఉంటే ఇల్లు తుడిచినట్టే అది కూడా తుడుస్తుందండి, కానీ వెట్ గా అంటే తడి ఉంటే ఇది డ్రై మాప్ కాబట్టి తడిలోకి ఈ బ్రషెస్ అవి వెళ్ళిపోతే కనుక మొత్తం వాక్యూమ్ క్లీనర్ అంతా పాడైపోతుంది. అందుకని మీరు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడైనా సరే తడి లేకుండా చూసుకొని దీన్ని ఆన్ చేసుకోండి. ఇంకా బాత్రూమ్ డోర్స్ అవి కూడా ఓపెన్ చేసి ఉంచుకండి. పొరపాటున పడిపోతే పడడం వల్ల ఏమీ అవ్వదు, కానీ అక్కడ తడిగా ఉంటే కనుక దీని సెన్సార్స్ కి వాటికి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పారు. ఇంకొక అడిగిన క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, నాకు హెయిర్ ఫాల్ బాగా ఉంటది కాబట్టి హెయిర్ తీస్తుందా అని అడిగాను. హెయిర్ అయితే ఈజీగా రిమూవ్ చేస్తుందండి. నేను కూడా 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి హెయిర్ అయితే తీసేస్తుంది. పెద్ద పేపర్స్ లాంటివి ఉండొచ్చా అని కూడా అడిగాను. ఉంటే అదైతే తీసుకుంటుంది, కానీ అదే పేపర్ తో ఇల్లంతా కూడా తిరిగేస్తుంది కాబట్టి మరీ పెద్దవి మెయిన్ గా వైర్లు లాంటివి మాత్రం ఉంచొద్దండి. అది క్లీన్ చేసేటప్పుడు అడ్డంగా వైర్లు లాంటివి లేకుండా తీసేసుకోండి. మరీ పెద్ద పేపర్స్ కాకుండా చిన్న ముక్కలు లాంటివి ఉంటే క్లీన్ చేస్తుంది. సో కాబట్టి పెద్ద పేపర్లు కానీ చాక్లెట్ పేపర్లు కానీ చార్జర్ వైప్స్ కానీ అలాంటివి ఉంటే కనుక మీరు తీసేయండి. ఇప్పుడు ఇది తీసుకోగానే చాలా మందికి వచ్చే పెద్ద డౌట్, నాకు కూడా వచ్చిన అతి పెద్ద డౌట్, అమ్మో బిల్ చాలా వస్తుందా అంటే వాషింగ్ మిషన్ అవి వాడుతుంటేనే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా, అలాగే ఇది వస్తుందా అని. నేను చెప్పింది ఏంటంటే దీంట్లో ఉండే బ్యాటరీ కెపాసిటీ 5200 mAh అండి. ఇప్పుడు నేను వాడిన మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 5000 mAh, అంటే రెడ్మీది వాడుతున్నాను. కొన్ని బ్యాటరీలు ఇప్పుడు కొన్ని మొబైల్స్ కి 6000 8000 కూడా వస్తున్నాయంట. అంటే ఇది ఒక మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఎంత అయితే కరెంట్ అవుతుందో దీన్ని ఛార్జ్ చేయడానికి కూడా అంతే కరెంట్ అవుతుంది అని అయితే వాళ్ళని చెప్పారు. సో ఇంకా దీనికి వారంటీ ఎంత అని కూడా నేను అడిగాను, ఎందుకంటే వారంటీ లేకపోతే తీసేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కదా అని చెప్పని నాకు భయం వేసింది. వారంటీ ఎంత అని అడిగితే వాళ్ళు నేను కాంటాక్ట్ అవ్వడం వల్ల నాకు ఒక లింక్ అయితే పంపించారు. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వీటి నెంబర్లు అవన్నీ కూడా నేను వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేశాను కాబట్టి ప్లస్ మనకి స్టార్టింగ్ లో స్కాన్ చేయమని అడుగుతుంది. స్కాన్ చేస్తే కనుక మనకి 1 year వారంటీ అయితే వస్తుందండి. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లోనే ఉంది దీని కస్టమర్ కేర్ సర్వీసు.
తొందరలోనే విజయవాడ, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ కూడా వస్తుందని చెప్పారు. 1 year వారంటీ ఉంది కాబట్టి 13,000 కి పెద్ద లాస్ అయితే ఏమీ కాదు అని నా ఉద్దేశం. నెక్స్ట్, ఇందులో మీరు డ్రై మాప్ ఎందుకు తీసుకున్నారు, వెట్ ఎందుకు తీసుకోలేదు అని అంటే, వెట్ మాప్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. కొంచెం కాస్ట్లీ బ్రాండ్స్ అయితే బాగానే ఉంటాయేమో, ఆ విషయం అయితే నాకు తెలీదు. ఇందులో అయితే నాకు వెట్ మాప్ ఆప్షన్ అయితే నచ్చలేదు, అందుకని చెప్పని నేను ఓన్లీ డ్రై మాప్ ఒకటే తీసుకున్నాను. ఇంకా దీంట్లో 3000 PA సక్షన్ పవర్ అయితే ఉంటుందండి. అంటే మనకి 3000 PA పవర్ తోటి ఇది కింద ఉన్న దుమ్ముని ధూళి అంతా కూడా సక్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంటుంది. నార్మల్ గా ఈ కాస్ట్ లో 3000 PA సక్షన్ పవర్ ఉన్న రోబోటిక్ మాప్ అయితే ఇది ఒకటే ఉందన్నమాట. అండ్ ఏం చెప్పారంటే 1500, 1600 PA సక్షన్ పవర్ ఉన్నదైతే మన నార్మల్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే అంత సక్షన్ పవర్ సరిపోతుందట. ఇది ఆల్రెడీ 3000 PA ఉంది కాబట్టి హ్యాపీగా మీకు క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్ గా అయిపోతుంది అని అయితే వాళ్ళు చెప్పారు. ఇదండి ట్రిఫోమాక్స్ రోబోటిక్ మాప్ గురించి. నేనైతే అన్ని విషయాలు పర్ఫెక్ట్ గానే చెప్పానేమో అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇది నిజంగా అవసరం అని అనిపిస్తేనే తీసుకోండి. అవసరం లేదు, ఎవరో కొనుక్కున్నారు, వాళ్ళకేదో ఉంది అని అయితే మాత్రం కొనుక్కోకండి. ఇదే కాదు, ఏదైనా సరే నిజంగా మనకి నచ్చి మనకి ఇది అవసరం అనిపిస్తేనే తీసుకోండి. మొక్కల్ని పెంచండి, చెట్లను నాటండి, నీటిని వృధా చేయకండి. నమస్తే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.